కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్. సో ఫ్రెండ్స్, మీరు నిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఫిల్మోరా అనేటువంటి ఒక ఐకాన్ వచ్చి ఉంటుంది డెస్క్టాప్ పైన. దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, సో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది. దీనిలో మనకి ఏంటంటే ఫుల్ ఫీచర్స్ కావాలా, తక్కువ ఫీచర్స్ కావాలా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని యూస్ చేసి మనం చేయొచ్చు. సో చూడండి, దీనిలో మీరు ఫుల్ ఫీచర్ మోడ్ తీసుకుంటే అన్ని ఆప్షన్స్ వస్తాయి, ఈజీ మోడ్ తీసుకుంటే తక్కువ వస్తాయి. ఓకే, సో ఇక్కడ 16:9 ఉంది చూసారా, ఇక్కడ మీరు ఇదే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఫుల్ ఫీచర్ మోడ్ అని నేను తీసుకున్న తర్వాత మనకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. చెప్పాను కదా, మీరు ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ చేసి ఉంచుకోండి మీ కంప్యూటర్లో నుంచి, ఎందుకంటే మీకు ఈ సీరియల్ కీ అనేది కరప్ట్ కాకుండా ఉండాలి. అంటే నేను చెప్పాను కదా సీరియల్ కీ కరప్ట్ అవుద్ది అని. సో ఇందులో చూడండి, ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఇదేంటి అంటే నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఇలా ఉంది. దీన్ని నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేస్తే చూడండి, స్టార్టింగ్ మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ మీకు ఈ ఇంపోర్ట్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకొని మీ కంప్యూటర్లో కాపీ చేసి ఉన్న వీడియోని దీనిలోకి తెచ్చుకొని రావచ్చు. ఓకే, అలా కాకుండా మీరు ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఏంటంటే మన కంప్యూటర్లో ఉన్న వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది నేను తీసుకొచ్చిన వీడియో ఓపెన్ అని బటన్ ప్రెస్ చేస్తాను. అలా మీరు ఒకటి కాదు, ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ బటన్ ప్రెస్ చేసి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ ప్రెస్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ని ఇక్కడ తీసుకొని రావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చుకొని ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఈ కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం డ్రాగ్ చేసి మన ఈ టైం లైన్ అంటాం దీన్ని. ఇప్పుడు నేను ఎక్కడైతే దీన్ని డ్రాగ్ చేశానో దాన్ని టైం లైన్ అంటాం. ఓకే, సో ఈ టైం లైన్ మీరు తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించిందంతా ఇక్కడ మీకు పక్కకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా జరుపుకున్నాను అనుకోండి. జరిపితే నేను ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి వీడియోని ఎడిట్ చేసేయచ్చు. అంటే ఎడిట్ చేయడం అంటే దీనిలో నుంచి ఏదైనా ఒక పార్ట్ అవసరం లేదనుకోండి, ఆ పార్ట్ అన్నింటినీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ ఇది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ లేను. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ ఇదంతా అవసరం లేదు మీకు నేనేంటంటే వీడియోలో ఇవన్నీ నేను చూపించాను కదా ఇప్పుడు. ఓకే, సో ఈ ల్యాప్టాప్ సెట్ చేసుకునేదంతా నేను చూపించాను. సో ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి అయితే అవసరం లేదు అక్కడ వరకు దీన్ని తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కట్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ కట్ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ కింద కూడా ఇక్కడ కట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు దీన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో దాని ముందటిదంతా డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే అదంతా డిలీట్ అయిపోయి ఇదే మిగిలిపోద్ది అన్నట్టు. తర్వాత చూడండి, మీకు ఏదైనా మధ్యలో పార్ట్ తీసేయాలనుకోండి. ఓకే, సో అక్కడ క్లిక్ చేసి ఈ కట్ బటన్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ మీకు ఎక్కడి వరకు అవసరం లేదు అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ బటన్ కనిపిస్తుందా, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ అయిపోద్ది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో దీన్ని తీసేయచ్చు మనం. ఓకే, సో దీన్ని క్లిక్ చేసుకుని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయి మిగతా అంతా అడ్జస్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇలా మీకు ఏదైనా అవసరం లేదు అంటే దాన్ని మధ్యలో నుంచి కూడా తీసేయచ్చు. ఓకే కదా, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఎడిటింగే ఇది చేస్తూ ఉంటాం, అంటే మనకు అవసరం లేదంతా దీన్ని డిలీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇదంతా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇదంతా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేశాను. ఓకే, తర్వాత చూడండి, మనకు ఈ కింద లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, చిన్నగా. ఈ లైన్స్ ఏంటి అంటే సౌండ్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో నుంచి మీరు సౌండ్ని కూడా తీసేయచ్చు. సో ఈ వీడియోలో నుంచి మీరు ఆడియోని రిమూవ్ చేయాలి అంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆడియో డీఅటాచ్ అని చూసారా. ఓకే, సో డీఅటాచ్ని క్లిక్ చేసేస్తే మీకు ఈ ఆడియో అనేది రిమూవ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందులో ఇక్కడ ఆడియో ఉంది, కాకపోతే ఇక్కడ ఇందులో ఆడియో లేదు. ఓకే, సో అక్కడ క్లిక్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అందులో నుంచి మనకు ఈ ఆడియో అనేది రిమూవ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, రిమూవ్ అయిపోయి మీ దగ్గర ఏదైనా ఆడియో ఉందనుకోండి, ఆల్రెడీ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఆడియో ఫైల్, నేను ఏం చేస్తానంటే వీడియో ఆడియో రెండు వేరు రికార్డ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ బటన్ ప్రెస్ చేసుకొని నేను ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఆడియో ఫైల్ ఏదైతే ఉందో ఆ ఆడియో ఫైల్ని నేను దీనిలోకి తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే, తీసుకొచ్చి చూడండి, దీనిలో పెట్టేసుకొని నాకు ఎక్కడి వరకు అయితే సౌండ్ కావాలో అక్కడ వరకు ఉంచేసుకొని మిగతా అంతా డిలీట్ చేసేస్తూ ఉంటాను. దానికోసం చూడండి, సేమ్ ఇంతకుముందు ఇది ఉంది సరే, టైం లైన్లో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని తీసుకెళ్ళి నాకు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తీసుకెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని కట్ బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాను. ఓకే, సో దీనికోసం వింటూ ఉండాలి. ఇప్పుడు నేను ఏంటంటే స్పీకర్లో వింటాను, మీకు ఇక్కడ ఇలా చూపిస్తున్నాను, కాకపోతే నేను వినుకుంటూ చేస్తూ ఉంటాను అంటారు. ఓకే, వాయిస్ని సింక్ చేసి డిలీట్ చేస్తాను. ఓకే, మొత్తానికి అర్థమైపోయింది ఒక వీడియో నుంచి ఆడియోని ఎలా రిమూవ్ చేయాలి, తర్వాత వచ్చేసి దాన్ని ఎలా కట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ 2 స్టెప్స్. తర్వాత చూడండి, చాలామంది పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే నేను వీడియో చేసేటప్పుడు మధ్యలో పిక్చర్స్ వస్తూ ఉంటాయి చూసారా, అలా పిక్చర్స్ రావాలి అంటే సేమ్ ఇంపోర్ట్లోకి వెళ్ళేసి ఇంతకుముందు నేను ఇక్కడ మీడియా ఫైల్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళేసి ఎలాగైతే పిక్చర్స్ తెచ్చుకున్నానో మీరు కూడా అలా పిక్చర్స్ నేర్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇందులోకి యాడ్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ రావాలనుకోండి. సో అటువంటిప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే యాడ్ టు ప్రాజెక్ట్ అంటే ఈ మధ్యలో యాడ్ అయిపోద్ది. అలా కాకుండా దీన్ని మీరు తీసేసుకొని ఎండింగ్లో పెట్టేస్తారంటే ఎండింగ్లో పెట్టేయండి. ఓకే, సో ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు ప్లే చేశారనుకోండి, ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు చూడండి అది ప్లే అవుతుంది దానిపైన.
ఓకే, సో అలా కాదు నాకు ఇది అవసరం లేదు అంటే డిలీట్ బటన్ ప్రెస్ చేసి మీరు దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి, చూడండి ఇక్కడ మనకు టెక్స్ట్ క్రెడిట్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫిల్మోరాలో చాలా రకాల టెక్స్ట్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఈ ప్లేస్లో అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో మనకి ఇలా టెక్స్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, సో దీన్ని మీరు ఎడిట్ చేయాలంటే దీని మీద డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు నచ్చిన మ్యాటర్ ఇక్కడ ఏది కావాలంటే అది రాసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇలా నేను తెలుగు టెక్ ట్యూట్స్ అని రాసేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేస్తే నాకు ఆ ప్లేస్లో తెలుగు టెక్ ట్యూట్స్ అని వస్తుంది అన్నట్టు. ఓకే, ఈ ప్లేస్లో వస్తాయి తెలుగు టెక్ ట్యూట్స్ అని. అలా కాకుండా మీరు దీన్ని చూడండి చిన్న పెద్దగా చేసుకోవాలి అంటే చిన్న పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ టైటిల్స్ లాగా రావాలి అంటే టైటిల్ లాగా కూడా తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని చూడండి రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, సో ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ నుంచి డిలీట్ అయిపోద్ది. డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఇక్కడ చూడండి రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ లోయర్ 3D రావాలనుకోండి, లోయర్ అంటే కింద వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది తీసేసుకొని ప్లస్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ప్రెస్ చేసేస్తే ఇక్కడ నేను ప్లే చేస్తే చూడండి అది ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది. ఓకే, సో ఇలా కిందకి రావాలా లేకపోతే స్క్రీన్ మొత్తం రావాలి అంటే వేరే ఉన్నాయి, ఇక్కడ కిందికి రావాలి అంటే వేరే ఉన్నాయి. ఓకే, సో మీరు అవి ఎలా చేస్తారంటే మీరు ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అలా కాకుండా ఎండ్ స్క్రీన్లో కావాలనుకోండి, ఎండింగ్లో. ఓకే, మొత్తం వీడియో మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఇలా టైటిల్స్ పడినట్టు రావాలనుకోండి. ఇప్పుడు చూడండి క్యాస్ట్ అని వస్తుంది మీకు. ఎక్కడ కనిపిస్తుంది, సినిమాస్లలో కనిపిస్తుంటాయి. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటి అన్న మనకు మూవీస్లలో వెనకాల టైటిల్స్ పడ్డట్టు వచ్చే ఎఫెక్ట్స్ ఇవ్వండి అన్న అని. ఇక చూడండి ఇక్కడ మీకు వచ్చేస్తుంది. అది ఇక్కడ నేను ప్రెస్ చేస్తే చూడండి సినిమాలు పడ్డట్టు వస్తున్నాయి. ఓకే, సో దీన్ని మీరు ఏం చేయాలంటే డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫాంట్ స్టైల్ మార్చడం, సైజులు పెంచడం అవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఉంటుంది. తర్వాత ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి దీనిలో. మీరు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏదైనా కట్ చేశాను అనుకోండి, ఇక్కడ స్ప్లిట్ చేశాను నేను. ఓకే, అంటే ఇది వేరే పార్ట్ ఇది వేరే పార్ట్ అన్నట్టు. ఓకే, సో ఈ పార్ట్ వచ్చినప్పుడు నాకు ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ రావాలనుకోండి, చూడండి ఇక్కడ మీకు ట్రాన్సిషన్స్ ఉంటాయి. దీనిలోకి వెళ్ళేసి మీకు ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు చూడండి లైఫ్ స్టైలా లేకపోతే వ్రాపా ఇలా తీసుకున్నట్టయితే స్ప్లిట్ బ్లరా ఏది కావాలంటే అది తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఏమవుద్ది అంటే నేను ఇక్కడ ప్లే చేస్తాను కదా, ప్లే చేసినప్పుడు చూడండి అది ఎలా వచ్చింది, అలాంటి ఎఫెక్ట్ వచ్చింది అన్నట్టు. స్పీడ్గా ఉండే బ్లర్ ఎఫెక్ట్ పెట్టాను కాబట్టి అలాంటిది వచ్చింది. అలా కాకుండా స్లైడ్ షో కావాలనుకోండి ఇలా జరుపుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ మీరు ఇలా జరుపుకున్న తర్వాత ఈ రో స్ప్లిట్ అని ఉంది, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాను. దానికంటే ముందు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేయడానికి ఏంటి, ఇక్కడ కట్ బటన్ ఉంది కదా, దీన్ని పెట్టేసుకొని సో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ స్ప్లిట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ప్లే చేస్తే అటువంటి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుద్ది అన్నట్టు. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ మీకు ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్స్ కూడా మనం అప్లై చేయొచ్చు, కాకపోతే స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ చేయాలన్నా కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అటువంటి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది చూడండి, అక్కడ ఎలా మూవ్ అవుతుందని చూసారు కదా ఇక్కడ ఇటు సైడ్ ఈ స్క్రీన్ మీద. ఓకే, సో అటువంటి ఎఫెక్ట్స్ మీరు తెప్పించుకోవచ్చు. అదేంటి మనకు వచ్చింది అంటే ఫిల్టర్స్లలో. అలా కాకుండా మనకి ఇక్కడ ఓవర్లేస్ ఉంటాయి, అంటే కలర్స్ చేంజ్ చేయడం, ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇటువంటి ఎలిమెంట్స్ మీరు ఏమనంటే రాజమౌళి స్టాంప్ వస్తే చూసారా సినిమాలలో, సో అటువంటివి కూడా మనం ఇక్కడ చూడండి ప్రెస్ బటన్ ప్రెస్ చేస్తే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. యాక్చువల్లీ దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. సో ఇక్కడ చూడండి మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి కొన్ని డౌన్లోడ్ అయినవి ఉంటాయి, కొన్ని ఇంటర్నెట్ కనెక్షన్ తోటే పనిచేస్తాయి అన్నట్టు. కనెక్షన్ లేనప్పుడు మీరు లైట్ తీసుకోండి, ఎందుకంటే మనం వాడేది పైరేటెడ్ కాబట్టి మీ కీ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ అంటే ఇంతకుముందు చూడండి ఇప్పుడు ఇది ఒకటే వీడియో కదా, దీనిలో నేను ఇంకా 4-5 వీడియోలు 3 వీడియోలు పెట్టాలనుకోండి. ఇక్కడ నేను ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇందులో ఈ సీన్లో ఇది వస్తుంది, నెక్స్ట్ స్క్రీన్లో ఇది వస్తుంది. ఓకే, థర్డ్ సీన్లో ఇది వస్తుంది. ఇలా మీరు ఒక్కొక్క సీన్లో అంటే ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్కటి వచ్చే విధంగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ప్లే చేశారనుకోండి మీకు చూడండి ఈ 4 వీడియోస్ పెడితే 4 ఫ్రేమ్స్లలో 4 వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. ఇలా చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్. మీరు ఒకసారి ఎడిట్ చేస్తే మీకు అంత అర్థమైపోద్ది, అంత కష్టంగా కూడా ఏముండదు. ఏదైనా మిస్టేక్ అయితే ఎలాగో అండు ఉంది, మనకు Ctrl+Z ప్రెస్ చేస్తే మొత్తం బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చాలామంది వీడియోకి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలని అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనకు మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ ప్రెస్ చేసుకుంటే ఆల్రెడీ దీనిలో కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి. అలా కాకుండా మీరేమన్నా డౌన్లోడ్ చేసుకుంది యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర నెట్ కనెక్షన్ లేదు కాబట్టి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒకవేళ ఉన్నది ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ లేకపోతే ఏం చేస్తారంటే ఈ మ్యూజిక్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఫిల్మోరా వాళ్ళు ఇచ్చే మ్యూజిక్స్. అలా కాకుండా మీరు తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఇంపోర్ట్ ప్రెస్ చేసి మీ కంప్యూటర్లో ఏదైనా ఒక మ్యూజిక్ ఉంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యూజిక్ ఫైల్ అనుకోండి. ఓకే, సో దీన్ని మీరు డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీకు మ్యూజిక్ బటన్ కనిపిస్తుందా, ఈ మ్యూజిక్ బటన్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఈ సౌండ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా తక్కువ సౌండ్ తోటి వినిపించాలని డబల్ క్లిక్ ఇచ్చేయండి. డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వాల్యూమ్ అని చూసారా, ఈ వాల్యూమ్ని తక్కువ చేస్తే వాల్యూమ్ అనేది తక్కువ అవుద్ది. అలా కాకుండా మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మైక్లో మాట్లాడారు, వాల్యూమ్ అనేది తక్కువ వచ్చింది, పెంచుకోవాలనుకోండి పెంచుకోవచ్చు. అది ఎలా వస్తుంది అంటే దీని మీద డబల్ క్లిక్ చేస్తే వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసుకొని చేసేయచ్చు. తర్వాత ఇంకొకటి చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న పర్టికులర్గా ఏదైనా ఒక పార్ట్లో బ్లర్ ఎలా అయ్యాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హ్యాకర్ అనేది నేను కనిపించొద్దు అని అనుకుంటాను. వీడియోలో ఏదైనా ఒక పోర్షన్ బ్లర్ చేయడానికి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు పవర్ టూల్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత అప్లై టిల్ట్ షిఫ్ట్ ఇది ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇది ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే కనిపిస్తుంది, మిగతా అంతా బ్లర్ అవుద్ది కదా. సో మరి దానికోసం మీరు ఇలా ఇది ఇంత జరుపుకుంటూ ఉంటే చూడండి, అది మాత్రం ఆ పోర్షన్ మాత్రం కనిపిస్తుంది, మిగతా అంతా బ్లర్ అయిపోతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, వీటిని అన్నింటిని యూజ్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మీకు చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఏది ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకా సెట్టింగ్స్ అనే పర్సెంటేజ్ అనేది ఇక్కడ నుంచి మనం పెంచేసుకోవచ్చు దీనికి సంబంధించింది. ఓకే, ఇక్కడ అప్లై ప్రెస్ చేసుకొని ఇలా మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది పెంచుకోవచ్చు. లేదా ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోద్ది. యాడ్ అయిన తర్వాత ఓన్లీ మీకు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ బ్లర్ చేయాలంటే అక్కడనే బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్లర్ చేయాలనుకోండి, ఇక్కడ బ్లర్ చేసుకోవచ్చు. సైజ్ పెంచాలంటే ఇలా మీరు డ్రాగ్ చేయండి, ఇలా డ్రాగ్ చేస్తే ఈ సైజ్ పెరుగుద్ది అన్నట్టు. ఓకే, ఈ ల్యాప్టాప్ మొత్తం ఇలా ఫిల్గా కావాలంటే ఇలా వస్తుంది. ఇది పర్సెంటేజ్ అన్నట్టు. పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఇది ఎక్కువ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇది తక్కువ పెట్టుకుంటే ఏమవుద్ది అంటే చూడండి, ఇక్కడ హ్యాకర్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా మొత్తం ఇక్కడ దాకా జరుపుకుంటే ఏంటంటే మొత్తానికి హ్యాకర్ అనేది కనిపించాలి అన్నట్టు. ఓకే, చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే ఆ ప్లేస్లో, అంటే నేను ఎక్కడైతే ఇది యాడ్ చేశానో ఆ ప్లేస్లో నాకు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇది ఎంత టైం లైన్లో 30 సెకండ్స్ దగ్గర ఇది బ్లర్ అయిపోద్ది. ఓకే, సో అలా బ్లర్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా దీనిలో మనం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. దానికోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి. ఇక్కడ మనకు మోర్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి దానికి సంబంధించి చేశాను. చాలామంది ఏంటంటే పర్టికులర్ ప్లేస్లో జూమ్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. దానికోసం ఇక రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు జూమ్ ఉంటుంది, క్రాప్ అండ్ జూమ్ అని, దీన్ని క్లిక్ చేసేస్తే మీకు ఏ ప్లేస్లో అయితే జూమ్ కావాలనుకుంటున్నారో చూడండి, దీన్ని క్రాప్ ఇలా జూమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ప్లేస్లోనే మీకు జూమ్ అవుద్ది. ఓకే, జూమ్ అయిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ ప్లేస్లో మీకు జూమ్ అయిపోద్ది. అలా కాకుండా మనం క్రాప్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ జూమ్ అయిపోయింది. జూమ్ అయిపోయి అంటే మీరు అక్కడ మనం స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేయడం అంటే ఇక్కడ కట్ చేయండి. కట్ చేసుకొని మీరు ఆ ప్లేస్ని జూమ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. సో మరి ఇదంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఫైల్ ఎలా బయటికి తీసుకొని రావాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకునే పోయే ముందు ఇంటర్నెట్ తీసేయండి చెప్పాను కదా. సో అది మీరు ఎక్కడ చేస్తారు, డెస్క్టాప్ పైన చేస్తారా, ఎక్కడ చేస్తారా తీసేసుకొని మీకు ఏ ఫార్మాట్లో కావాలి. జనరల్గా అయితే నేను ఏవిఐ యూజ్ చేస్తూ ఉంటాను. ఏవిఐ తీసుకోండి, ఎంఓవి కూడా తీసుకోవచ్చు. ఏవిఐ తీసేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ రెండరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇలా. ఓకే, సో చూడండి, ఇది రెండర్ అవుతుంది. మీ ల్యాప్టాప్ స్పీడ్ని బట్టి, మీ కంప్యూటర్ స్పీడ్ని బట్టి ఇది రెండర్ అయిపోద్ది. తర్వాత మీరు దీన్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి మీకు అర్థమైపోయింది కదా, ఎలా ఒక వీడియోని ఎడిట్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా బ్లర్ చేయాలి అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. థ్యాంక్ యూ.